Viewers, hi, welcome to TFPC. నేను మీ అంజలి. Yes, so మనందరికీ తెలుసు బాలయ్య బాబు గారు 50 years of industry celebrations జరుగుతున్నారు. అండ్ ఆ సందర్భంగా సో కొరియోగ్రాఫర్స్ అందరూ స్పెషల్గా ఒక్కొక్క సాంగ్ని కొరియోగ్రఫీ చేసి ఆయనకి ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నారు అనమాట. సో రైట్ నో మనతో పాటు జోజో మాస్టర్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎలా జరుగుతున్నాయి ప్రిపరేషన్ సెలబ్రేషన్స్? లాస్ట్ 3 days నుంచి మేము దీంట్లోనే ఉన్నాం, ప్రాక్టీస్. సో ఎందుకంటే బాలయ్య బాబు గారు అంటే టోటల్ ఇండస్ట్రీకి, 2 రాష్ట్రాల తెలుగు వారికి ఎక్కడున్నా వారంటే చాలా ఇష్టం. కాబట్టి వారి గురించి మా డాన్స్ యూనియన్ TFTDDA, తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ నుంచి సో మేము ట్రిబ్యూట్గా ఆయన సాంగ్స్ లాస్ట్ 50 years నుంచి ఆయన ఏమేమి సాంగ్స్ పర్ఫామ్ చేశారో మూవీస్లో, ఆ సాంగ్స్ అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కొరియోగ్రాఫర్, ఆల్ కొరియోగ్రాఫర్స్ మేము దీని ముందుండి తీసుకెళ్తున్నాం. ఓకే, సో మాస్టర్ అంటే బాలయ్య బాబు గారితో చాలా మంది వర్క్ చేసే ఉంటారు. సో మీరు ఆయనతో కలిసి వర్క్ చేయడం లాంటివి జరిగా? ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ బాలయ్య బాబు గారు డ్యూరింగ్ ది షూటింగ్? నేను డాన్స్ మాస్టర్ అయ్యాక నేను మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేయకుండా, కాకపోతే నేను గ్రూప్ డాన్సర్గా ఉన్నప్పుడు ప్లస్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాజు సుందరం మాస్టర్ ప్లస్ దినేష్ మాస్టర్ అట్లా కొంతమంది మాస్టర్ లేరన్న గ్రూప్ ప్లస్ అసిస్టెంట్ చేసినప్పుడు కానీ సో వారితో ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా జాలీగా ఉంటుంది. ఆయన అసలు లొకేషన్లోకి వస్తే ఎంత హడావుడిగా ఉంటుందంటే అసలు చెప్పలేమండి. ఆయన మూమెంట్ కూడా అప్పటిదాకా మేము ఒక 1-2 hours కష్టపడతాం ఆ డాన్స్ మూమెంట్ని. సో ఆయన వచ్చి ఒక 10 నిమిషాలు 5 నిమిషాల ప్రాక్టీస్ చేసేస్తారు, చేసి టేక్ చేసేస్తారు. కాబట్టి డాన్స్లో సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే లైక్ బాలయ్య బాబు గారు ఆ స్టెప్స్ అన్నవి చాలా ఎనర్జెటిక్గా వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా లైక్ మీరు డాన్సర్గా చేస్తున్నప్పుడు కావచ్చు, అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా అంటే లైక్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా? లైక్ ఆయన ఎలా ఉంటారు స్టెప్స్ అంటే లైక్ స్టెప్ ఏదైనా చెప్తే ఫటాక్స్ చేస్తారా, లేకపోతే ఆయన కన్వీనియంట్ని బట్టి మార్చుకుంటారా, ఎలా ఉంటారు? ఎప్పుడు కానీ ఆయన ఏదైతే మాస్టర్ కంపోజ్ చేశారో అదే మూమెంటే చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎప్పుడు కూడా మార్చాలనుకోరు. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ అయినా ఎంత ఏదైనా అదే మూమెంట్ చేస్తారు లాస్ట్కి. అది ఎందుకంటే డాన్సెస్ కూడా కష్టం అవుతుంటుంది, అయినా కూడా డాన్సర్ కన్నా ముందు ఆయన నేర్చేసుకొని ఆయన చేస్తారు. అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. డాన్స్లో నాకు తెలిసి నేను చూసినందుకు ఆయన ఎక్కడ ఈ మూమెంట్ రాదు, ఇది మార్చు అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పింది లేదు నా ఎక్స్పీరియన్స్లో. సో నాకు తెలిసి అది ఎలాంటి మూమెంట్ అయినా కష్టపడి చేస్తారు. మీరు ఏ సాంగ్ పర్ఫామ్ చేయబోతున్నారు? సో నేను బాలయ్య బాబు గారికి 50 years ఆయన ఇండస్ట్రీకి వచ్చిన సందర్భంగా మా తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఉన్న టోటల్ మాసెస్లో నేను ఆయనకు అంటే నా ఉడతా భక్తిగా ఏదో అనుకోవచ్చు. నేను మాస్టర్ అయ్యాను. మాస్టర్ అయిన తర్వాత ఆయనకి నేను సాంగ్ కొరియోగ్రఫీ మూవీలో చేయకుండా ఆయన సాంగ్ ఒకటి తీసుకొని దీంట్లో నేను పర్ఫామ్ చేపిస్తున్నాను. అదే జానకి జానకి అనే సాంగ్ని నేను కొరియోగ్రఫీ చేశాను. ఆ సాంగ్ని కాకపోతే అలా కొరియోగ్రఫీ చేయకుండా ఇప్పుడు ఆయన సాంగ్ని కొరియోగ్రఫీ చేసి ఆయన చూస్తుండగా స్టేజ్ మీద పర్ఫామ్ చేపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే.